హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదశ్రీ 206 ఛానల్. ఏంటి నేను మా చెల్లి ఉయ్యాలు ఊగుతున్నాం అనుకుంటున్నారా? ఫస్ట్ దాని గురించి చెప్పముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చెల్లి కూడా బాగా చెప్పింది కదా గాయస్. చూడండి, ఇక్కడ డిన్నర్ పెడుతున్నారు. డిన్నర్ పెట్టడానికి ఇది రెడీ చేశారు. అండ్ ఇక్కడ ఫోటోషూట్కి అవన్నీ అరేంజ్ చేశారు. మేమైతే ఫోటోషూట్ కంటే ఉయ్యాలు ఊగిందే ఎక్కువ ఉన్నది. చూడండి మా చెల్లి ఎలా పరిగెట్టేస్తుందో. అయితే ఉగాది సెలబ్రేషన్స్కి వచ్చాము. పంతులు గారిని కూడా పిలిచాడు. చూడండి గాయస్, ఫోటో అరేంజెస్ నాకైతే ఫ్లవర్స్ అయితే బాగా నచ్చాయి. అండ్ లైటింగ్స్ అవన్నీ ఎంత బాగా డెకరేట్ చేశారో తెలుసా. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. రండి వెళ్ళిపోదాము. సో గాయస్, ఇక్కడైతే పార్కింగ్ ఏరియా అరేంజ్ చేశారు. అక్కడ స్నాక్స్ కూడా పెట్టారు. పదండి స్నాక్స్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. గాయస్, ఇక్కడైతే స్నాక్స్ పెడుతున్నారు. చూసారా, వారందరూ కేరళ ట్రెడిషనల్లో రెడీ అయ్యారు. ఇక్కడ ఇదిగోండి టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకా వడ పెట్టారు. బజ్జీ కూడా పెట్టారు. అదిగోండి అక్కడ బజ్జీ ఉన్నది. చూడండి ఎంత బాగుందో. నేనైతే స్నాక్స్ తీసుకున్నాను. ఇక్కడ అయితే కెమెరామ్యాన్ కూడా ఫొటోస్ తీస్తున్నారు. లోపలైతే వినాయకుడిని ఫ్లవర్స్ అవన్నీ రెడీ చేశారు గాయ్స్. చూసారా, స్నాక్స్ సెంటర్ దగ్గర ఎంత రష్ లేదు. నార్మల్గా ఫంక్షన్స్ దగ్గర అయితే రష్ ఉంటుంది. చూడండి, దానివల్ల నేను కూడా నా ప్లేట్ ఫాస్ట్గా తీసుకొని వచ్చాను. అలాగే వృశ్చిక రాశి, విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఇందులో ఆదాయం 2, వ్యయం 14. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే కొంచెం ఆలోచించి ఆచితూచి ₹1 ఖర్చు పెట్టాలన్నా సరే ఆలోచించి చేయాలి. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. అయితే ఈ సంవత్సరం అన్ని విధాలు కూడా వ్యతిరేకంగా కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న వైరములు అంటే పనికిమాన గొడవలు ఇటువంటివి కూడా కనిపిస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్యోన్యత లోపిస్తుంది. పోలీసు కేసులు కానీ అధికారుల ఇబ్బందులు పడతారు. గౌరవాన్ని కూడా భంగం కలుగుతుంది. నిందలు కూడా భరించవలసి వస్తుంది. అనవసరమైన కోపం ఉన్న శత్రువృద్ధి అన్నీ కూడా జరుగుతుంది. అందుకు ఎక్కువగా కోపపడకండి, శాంతంగా ఉండండి. అయితే వీళ్ళు ఏం చేయవలసిన పరిష్కారాలు అంటే, వీళ్ళకి గణపతిని అమ్మవారిని ఇద్దరిని కూడా ఆరాధించవలసి ఉంటుంది. అంటే ప్రతి బుధవారం గరికి తీసుకెళ్ళి వచ్చిన కళ్ళముక్క తీసుకువెళ్ళి గణపతికి ఇవ్వడము, అమ్మవారి కుంకుమార్చన చేయడం, ఇది ప్రధానం. అలాగే ధనురాశి, ఇందులో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదములు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, సమఫలితంగా కూడా ఉంది. ఎవరికి ఏ ఇబ్బంది అయితే లేదు. రాజభోగ్యం 1, అవమానం 5. బ్రాహ్మణో వై సర్వాదేవతా సర్వాభిరేవైన దేవతాభిరంతరణే యావదీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణేన సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివేదిదే నమస్కుర్యాన్నా శ్రీలింగీతయే దేతా దేవదేవతాః ప్రీణాతి పర్యాప్యారంతరాయాయ సర్వస్తో మోతిరాత్మనందమహన్ భవతి సర్వస్యాన్ని సర్వస్య జిత్తి సర్వదేవాన్ తేనాత్మోది సర్వజ్ఞయతి శతంజీవ శరదో వర్ధమానయత్యమినిగమో భవతి శతమితి శతంజీ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం వా దీర్ఘమాయో ఆయుక్తా అగ్నే హవిషో నిషానో ఘృత ప్రదీపో ఘృతయో నిరేధి. పంచాంగం కూడా అయిపోయింది. ఇప్పుడు కూచిపూడి డ్యాన్స్ స్టార్ట్ అయిపోతుంది. ప్రోగ్రామ్ కూడా తర్వాత చాలా డాన్సెస్ అవుతాయి. సో కూచిపూడి డ్యాన్స్ మాత్రం మిస్ అవ్వకుండా వాచ్ చేయండి.
ప్రోగ్రామ్ దగ్గర నుంచి నేనైతే ఇంక డిన్నర్కి వెళ్ళిపోతున్నాను. ఇందాక నేను ప్లేస్ చూపించాను కదా అక్కడికే. సో గాయస్ మేము డిన్నర్కి వచ్చాము. ఇక్కడ నాకైతే అరిటాకులో తినడం చాలా ఇష్టం. ఇంకా వాళ్ళైతే కేరళ స్టైల్ ఎంత బాగా వడ్డించారో తెలుసా, అన్ని వెరైటీస్ పెట్టారు, ఎంత బాగున్నాయి. ప్లస్ కుండలో కర్డ్ వేసి పెట్టారు, అదైతే ఇంకా నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. మేమైతే ఇక్కడ పార్టీలో ఇలాగ ఎంజాయ్ చేసుకున్నాం. సో ఉగాది రోజు ఉగాది పచ్చడి మాత్రం తినండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్, విష్ యూ ఆల్.